పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. కొద్దిగా ఇలా పొడి పొడిలాడేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పొడి పొడిలాడేలాగా మిక్సీ పట్టుకొని ఇందులోకే అరకప్పు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. వీటన్నిటిని బాగా ఇలా మిక్సీ పట్టేసుకోండి ఒకసారి. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఇందులోకే ఒక 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు అనేవి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ముందుగానే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తే మనకి ఇలా పొడి పొడిలాడుతూ రాదండి, ముద్దగా వస్తుంది. ఇలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకి కారం పొడి అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా వెల్లుల్లిపాయలు